ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు అనంటే ప్రొడ్యూసర్స్ ఇష్యూ అని కూడా చెప్తూ ఉన్నారు. రేపు సినిమా మరి రిలీజ్ అయినా ఉంటుందా అంటే అది కూడా చెప్పలేమన్నట్టు చెప్తున్నారు. మరి ఏం లేదు మేడం, గవర్నమెంట్ నుంచి మనకు క్లియర్ కట్ వచ్చేసింది మేడం. గవర్నమెంట్ ఏం లేదు, ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్గా చేసింది వాళ్ళు. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా ప్రొడ్యూసరు, ఒక ఆయన ఫైనాన్స్ వల్ల మా బాలయ్య హీరోయిన్ మొత్తం డ్యామేజ్ చేస్తుండు. మెయిన్ ప్రొడ్యూసర్ మేడం, కారణం ప్రొడ్యూసర్, దీనికి అసలు కారణం. ఎందుకంటే ప్రొడ్యూసర్ పాత సినిమాలు చేసి ఫైనాన్స్ పెట్టుకుని బాలయ్య సినిమా వల్ల కోట్లు వేసేసి దీన్ని ఆపవాల్సి వచ్చి ఈ పరిస్థితి వచ్చింది మేడం. ఈరోజు మెయిన్ ప్రొడ్యూసర్తోనే మేడం, ఇంకేం లేదు, మెయిన్ ప్రొడ్యూసరే మేడం. సో ఇక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి సినిమా చూడడానికి. మీరు అన్నారు కదా కాలు బాగోకపోయినా బాలకృష్ణ గారి కోసం వచ్చాను. అయితే ఇప్పుడు బాలయ్య గురించి నేను నా కాలు బాగలేకున్నా వచ్చిన. ఎందుకు వచ్చిన? నా అభిమానం. నేను అన్నగారి ఫ్యాన్. ఆడికెళ్ళి మేము ఉన్నాం. మా అబ్బాయి ఓలు బాలయ్య మాకు ఫ్యాన్, అంతే. దాని గురించి మేము వచ్చాం. ఇంకోటి, ఇప్పటిదాకా మా ఇజ్జత్ తీసేసారు. ఆర్టీసీ కాసు రోడ్లా ఎవరు లేడు. ఆర్టీసీ కాసు రోడ్ నెంబర్ 1 బాలయ్య, అంతే. ఆర్టీసీ కాసు రోడ్లో నెంబర్ 1 బాలయ్యనే. కానీ మా దగ్గర కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా మాకు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ బాలయ్య దగ్గరికి పోయి మేము మాట్లాడాలి. ఏంది మా పరిస్థితి ఏంది ఇది? ఇంకోటమ్మా, అయ్యా తీసుకో, నేను కొంటాను వచ్చినా అంటే అర్థం చేసుకోరు. అంటే ఆయనకు ఇజ్జత్ లేదా? ఎవడో సుల్లిగాడు వస్తాడు. సరే ఎవరో హీరో వస్తే, చిన్న హీరో వస్తే, ఆ చిన్న హీరో చిన్నవారికి కూడా సరే అమ్మా, చిన్నవారికి కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మా హీరో ఎంత పెద్ద హీరో అయినా, ఆయన బాలయ్య అంటే అన్నగారు తర్వాత ఆయన్నే. మేము అంతా ఇది చేస్తుంటే మీరు బాధపడుతున్నామమ్మా. నేను ఎందుకు తిడుతున్నా అంటే, వేరే గురించి మీరు వారం ముందు 15 రోజుల ముందే వేస్తారు. మా హీరోకి ఎందుకు వేయరు? నీకు ఎందుకు? నిర్మాతలు కానీ ఎవరైనా కానీ మా హీరో మాకు గొప్ప, మాకు చెయ్యాలి. మా హీరో దగ్గరికి పోయి నేను మాట్లాడతాను. అమ్మ ఏమనుకోకు. జై బాలయ్య, జై బాలయ్య. రేపు సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవా అన్నట్టు కూడా తెలుస్తుంది మేడం. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి మేడం. బాలకృష్ణకి ఇప్పింటి కాదు మేడం, 1984 నుండి ఏ మాత్రం తొక్కేయాలని చూస్తున్నారు. మేము అంటే బాలకృష్ణ గారిని తొక్కేస్తున్నారు చూస్తున్నారు. ఇదంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం. నేను చెప్తా చూడు, దిల్ రాజు తక్కువ రేటుకొని దిల్ రాజు చేస్తుండు, చిరంజీవి కూడా చేస్తుండు. ఆంధ్ర రాయలసీమ క్రేజ్ నెంబర్ 1 బాలకృష్ణ ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉంది మేడం. నేను స్వర్గీయ అన్నగారి ఫ్యాన్స్ 72 అన్నగారి ఫ్యాన్స్ ఉన్నాయి, 71 స్వర్గీయ రామారావు. అయితే మేడం ఇక్కడ తెలంగాణ నెంబర్ 1 84 నుండి 87 వరకు చిరంజీవి లేడు అడ్రస్. 3 ఏళ్ళు 100 సినిమాలు లేవు చిరంజీవి. అయితే ఏమైందంటే ఆంధ్ర రాయలసీమ బాలకృష్ణ క్రేజ్ నెంబర్ 1 ఉంది. తెలంగాణలో కూడా నెంబర్ 1 అయితే తెలంగాణ కూడా కలెక్షన్ రికార్డ్ కొడితే చిరంజీవి నెంబర్ 1 ఉండలేడు ఫీల్డ్లో. కానీ ఇక్కడ ఫైనాన్షియర్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది అన్నట్టు తెలుస్తుంది. ఫైనాన్షియర్లకి డబ్బులు ఇవ్వకుండా కరెక్టే మేడం, నిర్మాత కూడా ఉండొచ్చు. మెయిన్ చిరంజీవి సినిమా రిలీజ్ అయినంత వరకు ఎందుకు ఆగారు? ముందే దీని గురించి సంబంధించి డిస్కషన్స్ అవి పెట్టుకోవచ్చు కదా. మాకు తెలియదు మేడం, మేము తెలిస్తే వెళ్తుంటాం మేడం. ఇప్పుడు కర్ణాటక బుక్ అయిపోయినాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా మేడం. బాలకృష్ణకు 100 కోట్లు షేర్ లేదన్నారు మేడం. ఖాళీ తెలంగాణనే 100 కోట్లు, తెలుగు రాష్ట్రమే 100 కోట్లు, లేకుండా తెలంగాణనే కొడతాం మేడం, చూపెడతాం. ఒక్కొక్కరు ఎట్లుంది మేడం, మాకు అంత ఆవేశం ఉంది. 5 రోజులు సంది తిరుగుతూనే ఉన్నాం మేడం. పొద్దునంటే టిఫిన్ చేసినాం మేడం. ఆకలి కొని అందరు ఫ్యాన్స్ ఇక్కడే ఉంటారు, పోతుర్రు. ఆకలి అయితే టీ తాగొస్తారు, 2 బిస్కెట్లు తిని వస్తున్నాం మేడం. ఫ్యాన్స్కి ఎంత బాధ ఉంటుంది మేడం.
అండ్ ఫ్యాన్స్ కి సంబంధించి ప్రీమియర్స్ పడతాయి అని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక్కసారి సో ప్రీమియర్స్ పడతాయి అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి నిరాశ పెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఇవాళ తలెత్తుకోలేకుండా చేశారు. మేము కాలర్ ఎగరేసుకొని ఉన్నాము. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ చూసి టీజర్లు, ట్రైలర్స్ అండ్ లుక్ చూసి ఈసారి మేము అండ్ పాన్ ఇండియా లెవెల్లోని ఇది రిలీజ్ అవుతుంది ఫస్ట్ టైం బాలకృష్ణ గారు కాబట్టి మేము కాలర్ ఎగరేసి మేము హిట్ కొడుతున్నాము అని చెప్పి అందరి ముందు మేము చేసిన సవాళ్ళు, మేము చేసిన పందాలు. రైట్ రైట్ రాజేష్. అయితే ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్ హీరోస్ కి సంబంధించి ఏ విధంగా ఎమోషనల్ గా ఉంటారో, వాళ్ళ యొక్క అభిమానం ఏ విధంగా ఎమోషనల్ గా చూపించుకుంటారో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ప్రీమియర్స్ కనుక ఆగాయి అన్న డిసప్పాయింట్మెంట్ వీళ్ళల్లో ఇంత ఉందంటే రేపు సినిమా కూడా ఆగుతుంది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మళ్ళీ డేట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసినంత వరకు కూడా చెప్పలేమని కనుక తెలిస్తే మరి మా సినిమా, మా హీరోకి అలాగే మా హీరో ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న మాకు ఎక్కడ ఇజ్జత్ ఉంది అని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొంతమందితో ఒకసారి మాట్లాడదాము. అసలు రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకపోతే